ఏలూరు జిల్లా ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక కేసుకు సంబంధించి 5గురు ముద్దాయిలను ఆ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 5గురులో ఒకరు ఆ పోలీస్ స్టేషన్లోనే చనిపోయిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. తమ బిడ్డను పోలీసులే హత్య చేశారంటూ కూడా అతను మృతులు ఎవరైతే ఉన్నారో అతని తల్లిదండ్రులు బంధువులందరూ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను మృతదేహం మార్చురీలో ఉంది. తల్లిదండ్రులు బంధువులందరూ కూడా ఏలూరులో ఇక్కడ మార్చురీ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు ఏమైందనేది చెప్పకుండా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. తమ బిడ్డను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏం జరిగిందో తెలియదు. తమ బిడ్డ చనిపోయారు. మిగిలినటువంటి నలుగురు ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి మిగిలిన నలుగురు ఉన్నారో వాళ్ళెవరూ కూడా కనిపించడం లేదు. అసలు ఏం జరిగిందో పోలీసులు చెప్పట్లేదని చెప్పి వాళ్ళందరూ నిరసన వ్యక్తం తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరిగిందండి మీ బిడ్డకు? ఆదివారం నైట్ 1 గంటకి పోలీసు వాళ్ళు వచ్చారండి సార్. మా అమ్మగారు ఇక్కడ ఉంటారు, నేను చింతలపూడిలో ఉంటా సార్. నైట్ 1 గంటకి వస్తే పోలీసులు మేము ఎవరండి అంటే నేను మీ అబ్బాయి ఎవరితో దొంగతనం చేసి పారిపోయాడంట అంటే మీరు ఎవరు సార్ అంటే వాళ్ళు మీ పోలీసు వాళ్ళు అమ్మ అని చెప్పి నైట్ 1 గంటకి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్తే సర్లే అని చెప్పి బేడీలు ఉన్నాయి తీసుకెళ్తే పొద్దున్న మా అమ్మ 10ంటికి ఫోన్ చేసింది. నాన్న ఇలా తీసుకెళ్లారు నాన్న అంటే సర్లే అమ్మ నువ్వు ఒకసారి స్టేషన్ దగ్గరికి వెళ్ళమ్మా ఎవరాలంటే సిసిఎస్ అన్నారు. సిసిఎస్ అని మన కోట దెబ్బ అక్కడ వెనకాల ఉంది కదా సార్, సిసిఎస్ అంటే అక్కడికి వెళ్ళమ్మా ఒకసారి అన్న. సర్లే మా అమ్మ వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఇక్కడ కాదమ్మా ఇక్కడ ఎవరు లేరు, 3 పూటలు అన్నం పెడతారు, నీ కొడుకు వచ్చేస్తాడు, మీకు ఫోన్ చేస్తారు, మీ ఇంటిమేషన్ వస్తుంది అంటే 2 రోజులు ఆగాం. తర్వాత నేను ఊర్లోకి వచ్చి 4 రోజులైంది. నా స్టేషన్ తిరిగితే వాయిదా తీసుకొస్తున్నామని చెప్పి జిల్లా కోర్టుకి వెళ్ళాం. వాయిదా తీసుకొస్తున్నారంటే ఆ కోర్టుకు కూడా వెళ్ళాం, అక్కడ కూడా రాలా. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ కోర్టు కంటే వీళ్ళ ఆడపిల్లలు ఈ నలుగురు వీళ్ళు వెళ్ళారు, అక్కడికి రాలా. అసలు స్టేషన్లో మొహం కూడా చూపించలేదు సార్. బండి ఎవరో చేసినందుకు ఆ నలుగురితో పాటు నా కొడుకున్నాడని చెప్పి తీసుకెళ్ళారని సార్. తీసుకెళ్తే మాకు ఇంటిమేషన్ ఇవ్వాల. ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇవ్వాలిగా, రే బాబు నీ కొడుకు ఇలా స్టేషన్లో ఉన్నాడు ఇలా చేశాడని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము స్టేషన్కి వెళ్తే అక్కడిక్కడ తిరిగితే ఇక్కడ లేదు అక్కడ లేదు అని చెప్పి తిప్పిస్తారు. 3 రోజులైంది. అమ్మ ఒకసారి మొహం చూపించండి ఒకసారి అది తిన్నాడో లేదో అంటే ఒక లేడీ కానిస్టేబుల్ 3 పూటలు అన్నం పెడతారమ్మా నీ కొడుకుని ఏం చేయరమ్మా అని మా అమ్మ చెప్పారు. ఈ రోజున నా కొడుకు బాడీ సేమ్ ఉంది. ఇది కూడా మాకు తెలియదు, ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి మాకు. మా డ్రైవర్ ఎవరో తెలిసిన అతను ఇక్కడ హాస్పిటల్ పనిచేసిన అతను చూస్తే బాడీ తీసుకొస్తే అరే శివన్న కొడుకులాగా ఉన్నారా అంటే అరే శివన్న కొడుకురా అంటే నా పేరు శివ. అరే శివన్న కొడుకు అంటే వెంటనే పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వచ్చి తలుపు కొట్టి అన్న శివన్న కొడుకు చనిపోయి ఉన్నాడన్న బాడీ ఉందన్న. అరే ఏంట్రా అని పరిగెట్టుకుని వచ్చాం. ఇది సార్ జరిగింది. అసలే బాడీ ఎవరు తీసుకొచ్చారో నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ఎవరు తీసుకెళ్లారు? నా కొడుకు చనిపోయింది కూడా మాకు ఎవరో చెప్తే నాకు తెలిసింది. మరి ఎవరు తీసుకొచ్చి పడేశారు ఇక్కడ? అసలు పోలీసుల సంబంధం అసలు వాళ్ళు అసలు మొహం కూడా చెప్పలేదు సార్. ఆ దెబ్బలు కూడా చూపిస్తారండి, కొట్టి కూడా చంపిస్తారు. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఒక రూల్ ప్రకారంగా నా కొడుకుని తీసుకెళ్తే గవర్నమెంట్ ప్రకారంగా నా కొడుకు నేరం చేశాడో లేదో సెకండరీ. తీసుకెళ్ళినప్పుడు ఇంటిమేషన్ తల్లిదండ్రులు ఇవ్వాలి, ఓ ఫోన్ ఇవ్వాలి. మాకే ఇంటిమేషన్ ఇవ్వాలా, మేము వెళ్ళాం స్టేషన్కి, మొహం కూడా చూపించలేదు మాకు. మొత్తం ఇదంతా వాళ్ళు సార్ చూడండి సార్, మొత్తం పోలీస్ దెబ్బలు అవన్నీ మొత్తం పోలీస్ దెబ్బలేదు సార్. మా అబ్బాయి చనిపోయాడు సార్. ఇంకా నలుగురులో వీళ్ళ అమ్మలు, ఈ నలుగురు పిల్లలు కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు. మరి వాళ్ళు ఉంచారో చంపేశారో తెలియదు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేను కోరుకోవడం లేదు సార్, నా కొడుకు రాడు. అసలు నా కొడుకుని నాకు ఒకటి సార్ ఒకటి నా కొడుకుని ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, అది కావాలి నాకు. అది సార్ అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసు వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు, నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఎవరు తీసుకొచ్చి చేశారు ఇక్కడ, నా కొడుకు శవంలో పడేశారు. అది కూడా మాకు ఎవరో చెప్తే మేము వచ్చాము ఇక్కడికి. మీరు చెప్పండి అండి, ఏం చెప్తారు? పోలీసులు సరైన సమాధానం కూడా చెప్పట్లేదు. సరైన సమాధానం చెప్పట్లేదు అండి. మా ఇంటికి వచ్చారండి, 3 వచ్చారు, మామూలు బట్టలోనే ఉన్నారు. ఈ పిల్లోడికి ఏమో యశ్వంత్ అని మున్నా అన్నారు. ఆ మున్నా ఏంటంటే మున్నా తీసుకెళ్ళాలా అన్నారు. తీసుకెళ్ళడం ఏంటంటే మీరు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటంటే ఆడేమో దడిచిపోతున్నాడు మా మనవడు.
మా అమ్మ నా చంపేస్తారని దడిచిపోతున్నాడు వాడు. దడిపోయి నేను కాదు అంటున్నాడు. లేదులే రా మీరు ఎవరండి అన్నాను. మేము పోలీసులు మేము మామూలు బట్టల్లోనే ఉంటాము, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడిన పొద్దున్న మీ వాళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురమ్మా మీరు తీసుకెళ్తాను అంటే అలా అన్నాడు. ఎత్తుకుని తీసుకెళ్ళిపోయారండి. నేను పైన నుంచి కిందకి దిగేటప్పటికి బండి మీద వేసుకుని వెళ్ళిపోయారు కదండి. పొద్దున్నే సోమవారం రోజున కోడదిబ్బ స్టేషన్లో ఉన్నారని అంటే అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి అయ్యా నా మనవడికి ఇలా ముగ్గురు తీసుకుని వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్నకి నేను తెలియపరిచాను కదా, వాళ్ళు ఏమో చింతలపూడిలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటున్నాను, ఆ మొహం చూస్తాను నాకు చూపించండి అయ్యా అంటే ఇక్కడ కాదమ్మా ఆ స్టేషన్ అన్నారు. అక్కడికి వెళ్ళాను. ఆడమ్మాయి అనింది ఎవరు ఏంటి అని అడిగింది. ఇలా సంగతి అని యశవంతు అన్నాను. మొన్న అన్నారు. మొన్నేనమ్మా ఇలాగంటే మీ పిల్లడికి వచ్చిన బాధ్యత ఏం లేదు, 3 పూట్ల భోజనం పెడతాము, 1 వారం అయినా 2 వారాలు అయినా అది ఇంకమరం మేము చేసుకొని అప్పుడు తల్లిదండ్రులకి ఫోన్ నంబర్లతో పిలిపిస్తాము, మీ ఇంటికి మీకు పంపించేస్తాము అని నాకు చెప్పారండి. లేదంటున్నాడు. పోలీసు వాళ్ళు దొంగతనం చేసుకుని వచ్చారు, ఇంకవరకు చేస్తున్నారు. ఈ స్టేషన్ కాక ఆ స్టేషన్ అంటున్నారు. ఆ స్టేషన్ అని అదే స్టేషన్ అమ్మ అన్నారు. అక్కడికి వెళ్ళాక ఆ స్టేషన్ కాదు అక్కడికి అన్నారు. అలా తిప్పారు సార్. వీళ్ళు వెళ్ళారు సార్. ఆ పెద్ద పైకి అంచనకి నేను వెళ్ళను, మా కోళ్ళు మా మనవరాళ్ళు మా అమ్మాయి ఈ అమ్మాయి ఇంకో అది ఆ అమ్మాయి ఈ అమ్మాయి అందరు కలిసి వెళ్ళారు. కోర్టులోంచి పెద్దవేకి వెళ్ళారు. అక్కడ వెళ్తే అక్కడ లేదు, కోడదెబ్బలో ఉన్నారని కోడదెబ్బరికి వెళ్ళారు. కోడదెబ్బ నుంచి ఎవరు ఆ పోలీస్ ఆయన ఎవరు ఏంటి అంటే దొంగతనానికి వచ్చారు, ఇలా సంగతి పిల్లలు బుద్ధి చెప్తుంది తెలియదు మీకు, ఇలా దొంగతనాలకి చేపించింది బుద్ధి చెప్పే బాగానే ఉంది, చూపించండి కొద్దిగా అంటే ఏం లేదులే 15 రోజులైనా వారమైనా మీ పిల్లలు మీకు అప్పచెప్తాంలే, 3 పూట్ల కూడా భోజనం పెడతాంలే వెళ్ళండి అని ఆయన పంపించారు. యశవంత అంటే మొన్న సొంత పేరు ఏమైనా గారంగా పెట్టుకుంటారు కదా, ముద్దు పేరు అంటే మొన్న అండి అన్నాం. మొన్న ఏం చేశారు తెలుసా, ఎన్ని బండ్లు దొబ్బారు తెలుసా అని అన్నాడు. పొద్దునగా కోర్టుకు ఆర్డర్ చేస్తాంలే అని పంపించామండి. ఇంకంతే సార్, ఇంకేం చెప్పాలి సార్. ఇది ఇక్కడ ఏలూరు మార్చిరి వద్ద అయితే ఒక వర్ణనేత బాధలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తమ బిడ్డలను అరెస్ట్ చేశారు, అంటే బండి దొంగతనాల కేసులో అరెస్ట్ చేశారు. 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ తమ బిడ్డలు ఎక్కడున్నారంటే పోలీసులు కనీసం సమాధానం చెప్పట్లేదు. ఒక వ్యక్తి 5గురిలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తీసుకొచ్చి మార్చిలో పడేశారు. ఎవరో బయట వ్యక్తులు చెప్తే తనకు సమాచారం అందిందని మృతుడు తండ్రి చెప్తున్నాడు. తమ బిడ్డకి ఏమైందని చెప్పి అడుగుతుంటే పోలీసులు కనీసం సమాధానం చెప్పట్లేదు. దీని మీద ఖచ్చితంగా పోలీసులు స్పందించాలి, తమ బిడ్డలు ఎక్కడుండో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తమ బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటనేది కూడా పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉందని వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.